ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నా ఛానల్ని మొదటిసారిగా చూస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సృష్టికి మూలం అమ్మ లేనిదే ఈ జగతే లేదు. అట్లాంటిది ఒక బాబు ఎదిగి ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా అన్ని రకాల స్టేజెస్ని దాటాలి అంటే ఫస్ట్ ఒక తల్లి కొడుకు స్థానం, ఒక తల్లి ఒక కొడుకుగా తనని పెంచుతూ రావాలి. అది ఒక ఫస్ట్ పాత్ర అన్నమాట. ఫస్ట్ స్టేజ్ అది లేకపోతే మిగతా స్టేజ్లన్నీ దాటడం కష్టం. ఫస్ట్ ఆ స్టేజ్ దాటగలగాలి అంటే 6 నెలలు తల్లి తన పాలనిచ్చి పోషిస్తుంది కదా. అట్లాంటి తల్లి తన మాతృత్వాన్ని, ఒక మాతృత్వం అంటే చచ్చి పుట్టడం అనమాట, ఒక పునర్జన్మ అంటారు. అలాంటి మాతృత్వాన్ని ఎందుకు కోల్పోతుంది తల్లి? ఈ టాపిక్ గురించి మనం ఆలస్యం చేయకుండా డిస్కషన్ చేసుకుందాం. డిస్కషన్ చేసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. తొమ్మిది నెలలు మోసి ఆయాస పడుకుంటా గర్భాన్ని ధరించి ఇప్పుడు నాకు ఒక పెయిన్ వస్తుంది అని తెలిసి కూడా స్త్రీ కంపల్సరీగా మాతృత్వాన్ని కోరుకుంటుంది. అలాంటి మాతృత్వాన్ని కోరుకునేటప్పుడు ఎన్నో రకాల పెయిన్స్, ఎన్నో రకాల శారీరక బాధ ఉన్నప్పటికీ కూడా తనను ఓర్చుకొని నేను మాతృత్వాన్ని అనుభవించాలని చెప్పి ప్రతి స్త్రీ కోరుకుంటుంది కదా. 9 నెలలు మోసి తర్వాత ఎప్పుడైతే ఒక శిశువు జన్మిస్తాడో అప్పుడే ఒక తల్లి కూడా జన్మిస్తుంది. అలాంటి మధురమైన ఒక అనుభూతిని తల్లి ఎందుకు కోల్పోతుంది? నేను మన ఉత్తరప్రదేశ్లో చూశాను. ఒక తల్లి 5 పిల్లల్ని నదిలో పడేసింది. తను కూడా చనిపోవాలని ట్రై చేసిందంట. తనకి ధైర్యం సరిపోలేదంట చనిపోవడానికి. ఎందుకమ్మా అట్లా చేసినా అని పోలీసు వాళ్ళు అడిగితే, నాకు ఆహారాన్ని పెంచి సాధలేక నేను చంపేసిన అని చెప్పింది. ఎంతవాటికి కరెక్ట్ ఫ్రెండ్స్? అది నాకైతే చాలా బాధను కలిగించింది ఫ్రెండ్స్. అయ్యో, ఒక్క ప్రాణం పోతేనే మనకి కరోనా గురించి ఒక ప్రాణం పోతుంది అంటే వాము 500 మంది చనిపోతున్నారా, 1000 మంది పెరగొద్దు దేవుడా పెరగొద్దు అని కోరుకుంటాను. మేము ఒక తల్లి కడుపును మోసి 5 పిల్లల్ని నదిలో పడేసిందంటే ఎంత విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్. తన ప్రేమ అనేది ఎక్కడికి పోయింది? అసలు తను ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకుంది? రీసెంట్గా కరీంనగర్లో జరిగింది ఫ్రెండ్స్. చిన్న తొట్టి, పెద్ద తొట్టి, అందులో 5 సంవత్సరాల పాపని 3 సంవత్సరాల పాపని ఆ తొట్టిలో పడేసి తల్లి తెలియకుండా పారిపోయింది. వాళ్ళ మామయ్య గారు వచ్చి చూసేసరికి 2 పిల్లలు చనిపోయి ఉన్నారు. చిన్న పిల్లలు ఫ్రెండ్స్. ఎందుకని ఇంత ఘోరానికి పాల్పడుతున్నారు? తండ్రి ఒక దెబ్బేస్తేనే అయ్యో ఎందుకు కొడతాను అని చెప్పి ఎదురెళ్ళి పట్టుకొచ్చే తల్లి ఇంత పెద్ద ఘోరానికి ఎట్లా పాల్పడుతుంది అసలు? ఒక అతనికి 3 అమ్మాయిలు పుట్టారు. 3వసారి కూడా పాప పుట్టిందని చెప్పేసి మనం 2 అమ్మాయిలు ఉన్నారు కదా, మనం ఎలా సాగగలుగుతాం, ఆడపిల్ల అయింది కదా అనేసి తనకి తెలిసిన వాళ్ళే మంచిగా ఉన్నవాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అన్ని రకాల సర్టిఫికేట్స్ తోటి ఆ అమ్మాయిని అప్పగించడం జరిగిన తర్వాత ఒక 3 డేస్ వరకు కూడా ఆ పాపని చూసిన ఈ తండ్రికి నైట్ కల వస్తుందంట. ఆమె పాప వచ్చి నన్ను అమ్మేసావా డాడీ, నన్ను అమ్మేసావా నాన్న అని ఒక చిన్న ఆలోపన, తను ఆలోచించుకుంటూ పడుకున్నాడేమో మరి. తనకు ఒక ఆలోచన వచ్చి ఒక కళ వచ్చిందంట ఫ్రెండ్స్. ఒక 3 రాత్రులు కూడా అట్లనే ఆ అమ్మాయి కల్లోకి వచ్చిందంట. ఆ చిన్న పాప, అమ్మో నా పాప నా కల్లోకి వచ్చింది, ఆ పాపే నా ఇంటి అదృష్టమేమో అనేసి ఆ తండ్రి ఆలస్యం చేయకుండా తన పాపను తీసుకొచ్చుకున్నాడు ఫ్రెండ్స్. ఒక తండ్రి తన హృదయాన్ని చెల్లించుకొని తిరిగెళ్ళి తన పాపను తీసుకొచ్చుకున్నాడే. కష్టపడి 9 మాసాలు మోసిన తల్లి ఎందుకు ఇంత ఘోరానికి పాల్పడుతుంది? మా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు, ఫస్ట్ పాప అప్పుడు 3వ రోజు కామెర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి బ్లడ్ టెస్ట్ చేస్తుంటే ఆ చిన్న పాపకు బ్లడ్ తీస్తుంటేనే నేను అసలు తట్టుకోలేకపోయినా, బాగా ఏడ్చిన అనమాట. అంత చిన్న సూది పెట్టి రక్తం తీస్తుంటేనే ప్రాణం పోయినట్టే అనిపించింది. ఎందుకమ్మ ఇట్లాంటి పాపాలు చేస్తున్నారు? ఎందుకు కనొద్దు అసలు? మీకు ఇష్టం లేకపోతే కనకండి, కానీ ఇట్లా ప్రాణాన్ని చంపే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ప్రాణం పోసే హక్కు మీకు, ప్రాణం పోయగలుగుతావా తీసిన ప్రాణాన్ని? అలాంటిది నువ్వు ఎట్లా ప్రాణాన్ని తీయగలిగినావు?
ఈ కరోనా సమయంలో ఎవరైనా సరే, పిల్లలనైనా సరే, పెద్దవాళ్ళనైనా ఎవరైనా చూసుకోలేని స్థితి నాకుంది, అయ్యో నేను ఇప్పుడు అన్నం పెట్టలేకపోతున్నా అనే ఒక ఆలోచన మీకుంటే కంపల్సరీగా అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్ని కానీ, దగ్గరలో ఉన్న మనకి ఫుడ్ గురించి కూడా మనకి ఇప్పుడు ఫోన్ నెంబర్స్ని ఫార్వర్డ్ చేస్తున్నారు వాట్సాప్లో. మీకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా పోలీసులని కలవండి, మీకు కంపల్సరీగా మీకు వాళ్ళ సహాయం అందుతుంది. ఇప్పుడు అన్ని చోట్ల అన్నదానాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇట్లాంటి పాపానికి పాల్పడుతున్నారు? మీకు అంతగా చూసుకోవడం కష్టమైపోతే ఆ పోలీసుల కన్నా అప్పగించేయండి. పిల్లల్ని మాత్రం చంపకండి. పిల్లల్నే కాదు, వృద్ధుల్ని కూడా చంపకండి. ఈ ఎండాకాల సమయంలో ప్రతి ఒక్కరిని కూడా వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. పిల్లలు, వృద్ధులు, వృద్ధులు కూడా పిల్లలతోటే సమానం. వాళ్ళని కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మంచిగా చూసుకుందాం. మీకు ఒకవేళ సాధలేము, మేము చూసుకోలేము, అలాంటి పాపానికి పాల్పడాలనే ఒక ఆలోచన మీకు వచ్చిందే అనుకో, అసలు పిల్లల్నే కనకండి. ఇప్పుడు ఈ కరోనా సమయం రాకముందు నుంచి కూడా ఎప్పటి నుంచో నేను చూస్తున్న సంగతి, మీకు ఇది ముందు వీడియోలో చెప్పిన సంగతి ఏంటంటే, ఫస్ట్ టైం పాప అయినప్పుడు రెండోసారి ఆడపిల్ల కాదా అని చూపించుకోవడం, రెండోసారి కూడా ఆడపిల్ల అయింది అనుకోవడం, మూడోసారి కూడా ఆడపిల్ల అయిందా అని లేదా అని చూపించుకోవడం, దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టి అబార్షన్ చేయడం. మీకు అందరికీ చెప్తున్నా అండి, మీకు అసలు ఆడపిల్ల వద్దనుకుంటున్నారా? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకండి. అసలు మీరు పెళ్ళే చేసుకోవద్దు నా దృష్టిలో. అలా ఆడపిల్లని మాత్రం చంపకండి, అది పెద్ద నేరం. ఒకవేళ మీరు అట్లాంటి పాపానికి పాల్పడితే అది మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు. అర్థమవుతుందా? మీరు చేసింది కంపల్సరీగా, మీ చేసిన క్రియకు మీరే బాధ్యులు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఎన్ఆర్ఐ స్వాతి యాంకర్ది వీడియో సోషల్ వైరల్లో ఇప్పుడు బాగా తిరుగుతూ ఉంది. ఏంటంటే ఎన్ఆర్ఐ స్వాతి గారు యూట్యూబర్ ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారు, ఆ స్క్రిప్ట్ని నేను చదవడం జరిగింది అని చెప్పేశారు. తను అంత పెద్ద స్టేజ్లో ఉండి తన దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళి మంచిగా స్థిరపడ్డ వ్యక్తి, తన ఆలోచన ఏమైంది? వేరెవరో స్క్రిప్ట్ ఇస్తే నీకు చెప్పేటప్పుడు నువ్వు చదువుకోలేదా? ఒక దేశాన్ని కించపరచడం తప్పు. మనం ఉన్న దేశాన్ని ప్రేమిద్దాం, మనకు ఆసరాన్ని ఇచ్చి, మనకు ఆదాయాన్ని ఇచ్చి, మనం ఎదుగుటకు, మనం అభివృద్ధి చెందుటకు, మనం కొంతమంది ఎర్న్ చేసుకోవడానికి సహాయపడిన దేశాన్ని గౌరవిద్దాం. అంతేకాని ఇంకొక దేశాన్ని మాత్రం కించపరచొద్దు. వాళ్ళకి వచ్చింది కాబట్టి మనం మేల్కున్నాం. అదే కనుక భారతదేశంలో ముందు వస్తే అగ్రరాజ్యాలందరూ కూడా మనకి సహాయం చేయడానికి ముందుండేటోళ్ళే. వాళ్ళకి రాబట్టి మనం మేల్కోవడం జరిగింది. అదే మనకు వస్తే వాళ్ళకంటే మనకాడ కూడా చాలామంది చనిపోయేటోళ్ళే. ఎందుకంటే మన దగ్గర జనసంఖ్య ఎక్కువ, మన దగ్గర ఇంకా టెక్నాలజీ పరంగా అన్నిటి పరంగా కొంచెం తక్కువగానే ఉన్నాం. అయినా సరే కేసీఆర్ గారు వాళ్ళకు వచ్చింది, చైనా వాళ్ళకి అన్ని రకాల దేశాలకు వచ్చింది చూసి మన కేసీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా మేల్కొనడం జరిగింది. అంతేగాని మన దేశాన్ని గొప్పగా చెప్పడం కోసం వేరే దేశాన్ని తూయపట్టడానికి వీల్లేదు. ఆ దేశాన్ని కూడా గౌరవిద్దాం. అందులో నువ్వు ఉన్నావు కదా, అది తప్పండి. అలా చెప్పడం కూడా తప్పు. నేను కూడా పెళ్ళి కాకముందు మమ్మీ ఏదైనా పని చెప్తే చేయకపోవడం, కసిరియడం, నదలవది నేను చేయనడం, చాలాసార్లు బాధ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే నాకు పెళ్ళయి నేను పిల్లల్ని కన్నానో అప్పుడు నాకు నేను తల్లిని అయినప్పుడు నాకు తల్లి విలువ తెలిసింది. అయ్యో నా తల్లి నా కోసం ఇంత కష్టపడ్డదా, నన్ను ఇంత కష్టపడి సాధిందా అని నాకు తల్లి విలువ తెలిసింది. కానీ తెలిసే సమయానికి నేను వాళ్ళని సంతోషపరచడానికి చేయడానికి వాళ్ళ దగ్గర ఉండే సమయం నాకు లేకుండా పోయింది. ప్లీజ్ అండి, ఈ కరోనా సమయంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లికి, పెళ్ళి కానీ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అమ్మకి సరైన సహాయాన్ని అందించండి, సంతోషంగా ఉంచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.